అమ్మ ఇప్పుడు మనకి ఈ దేవతని పూజిస్తే మనకు చాలా అనుకూలంగా ఉంటది అని చెప్పేసి ఏదైనా దైవం ఉందా? అంటే చాలా మందికి కులదైవం అంటే కూడా తెలీదు. అలాంటివి ఏమైనా ఉన్నాయా? దేవతలు ఎప్పుడు కొంతమందికి ఫ్రీక్వెన్సీ బాగా కుదురుతుంది, కొంతమంది కుదరదు అంటూ ఉంటారు. ఏమిటో తెలియదు. భక్తులు చాలా మందే నాకు ఈ దేవతను పూజిస్తే అసలు ఎప్పుడు ఏం పని కాలేదు, నాకు ఈ దేవతను పూజిస్తే పనులు అవుతాయి అనేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అబ్బో మీరు అమ్మవారిని పూజిస్తారా? నాకు అది అమ్మవారి పనికి రావట్లేదండి, నాకు శివుడు అయితే పలుకుతాడు, లేకపోతే విష్ణువు అయితే, హనుమంతుడు అయితే పలుకుతాడు, వెంకటేశ్వర స్వామి అయితే పలుకుతాడు అనుకుంటారు. కానీ అన్నిట్లో ఉన్నది ఒకటే తత్వమే, ఒక్క రూపమే మనకి ఇన్ని రకాల రూపాలుగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఒక నామం చెప్పుకుంటే మనకి పని అవటం, ఒక దేవతను పూజిస్తే పని అవటం, ఇంకో దేవతను పూజిస్తే పని కాకపోవటం అనేది సర్వత్రా కనిపిస్తూనే ఉంటుంది. మనకి చాలా మంది దగ్గరే కనిపిస్తుంది. కులదైవం, ఇష్టదైవం అని రెండు రకాల దేవతలు. కులదేవత వేరే, ఇష్టదేవత. మనకి నచ్చిన దేవత, మనసుకు నచ్చిన దేవత ఉన్నారే, ఆ మనసుకు నచ్చిన దేవతను పూజిస్తే మన పనులన్నీ అవుతాయి. ఇష్టదేవత అనమాట. ఈ ఇష్టదేవత ఎవరికి వాళ్ళకి కొన్నాళ్ళ పట్టి పూజిస్తూ ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ దేవతను తలుచుకుంటే హాయిగా ఉండటం, ఆ దేవతను తలుచుకుని దండం పెట్టుకుంటే ఆ పని అయిపోవటం, ఏవో ఇలాంటివి కొన్ని కనిపిస్తాయి, నిదర్శనాలు కనిపిస్తాయి. ఈ నిదర్శనాల్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని వచ్చి నేను నీ ఇష్టదేవతని నువ్వేం కోరుకో తీరుస్తానని మనకేవి శంఖచక్రాలతోనో లేకపోతే కపాలమాలలతోనో దేవుళ్ళు రారు మన దగ్గరికి. మనకు కొన్ని నిదర్శనాలు కనిపిస్తాయి. ఆ నిదర్శనాలను బట్టి మనం ఇది ఇష్టదేవత, నాకు మంచి చేస్తుంది, మేలు చేస్తుంది అని వెళ్తాం. ఇంకోటి కులదేవత అంటే కులానికి ఒక దేవత ఉంటారు. ఆ కులదేవత ఎప్పుడు ఏమిటి, ఆ కులంలో ఎంతోమందిని ఎన్నో తరాల నుంచి కాపాడింది కనుక, ఆ కులంలో పుట్టాం కనుక ఆ కులం వాళ్ళందరినీ వాళ్ళు చూస్తారు. ఇప్పుడు పాములన్నీ అస్థికుడిని ఎలా అయితే మా దేవుడు మమ్మల్ని రక్షించాడు అని అనుకుంటారో, అదేవిధంగా ఈ కులదేవత ఈ వంశంలో వాళ్ళందరినీ, ఈ కులంలో వాళ్ళందరినీ కులం అంటే ఇప్పుడు మనకు అనుకునేటటువంటి ఈ కులాలన్నీ కావమ్మా. ఇప్పుడు ఏవో కులాలన్నీ రకరకాలుగా చెప్పేసుకుని కుల సంఘాలు పెట్టేసుకుంటున్నారు. ఈ కులం కాదు అసలు. ఆ కులం అంటే ఒక గుంపు, ఒక వంశం, ఒక గురువుకు చెందినటువంటి శిష్యుల గుంపు, అలాంటి అర్థం అన్నమాట అది. కులం అంటేనే అసలు ఆ అర్థం. తర్వాత ఈ అర్థం కూడా ఏర్పడింది. ఇప్పుడే పదుకురాడు మాట పాడియే ధరచెల్లు. ఇప్పుడు కులం అంటే, ఆ కులం అంటే ఎవరు వింటున్నారు? ఈ కులమే వింటున్నారు. అంతే కదా. కనుక ఆ కులం అంటే అది, ఆ కులాన్ని ఆ దేవత రక్షిస్తుంది. ఇప్పుడు కొంతమంది వాళ్ళకి ముందరే వాళ్ళకి చెప్తారు, మనం వైష్ణవులం, మనం శైవులం, మనం శాక్తేయులం, లేకపోతే మనకి హనుమద్ ఉపాసన ఉంది కుటుంబంలో, ఇలా చెప్తూ ఉంటారా. కనుక ఈ రూపంలో చేసే వాళ్ళందరూ ఆ దేవతని పూజిస్తారనమాట. ఇంట్లో పెద్దవాళ్ళ ద్వారా విని, అంటే తాత ముత్తాతల నుంచి విని, అది ఈ వంశానికి కులదేవత. ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నాక గోత్రం మారిపోతుందని చెప్పా కదా, అప్పుడు వాళ్ళకి ఆ వంశం కులదేవతే దేవత. మగ పిల్లలకి మాత్రం ఈ వంశాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కనుక ఈ కులదేవత వీరికి రక్షిస్తుంది. కనుక ఆ కులదేవతలు పూజ చేసుకోవటం. ఇప్పుడు ఈశ్వరుడు కొంతమంది కులదేవత, ఆ ఈశ్వరుడినే పూజించుకోవటం. కొంతమందికి నరసింహుడు కులదేవత, నరసింహుడినే పూజిస్తారు. కొంతమంది శ్రీ మహాలక్ష్మి కులదేవత, ఆవిడని పూజిస్తారు. ఈ రకంగా వంశానికి చెందిన కులదేవత ఎవరు అంటే పెద్దవాళ్ళు చెప్తారు. ఆ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మన కులదేవత ఏమిటో తెలుసుకుని మనం ముందరికెళ్ళాలి. ఇష్టదేవత ఎవరికి వారే నిర్ణయించుకుంటారు, ఎవరికి వారే తెలుసుకుంటారు. తెలుసుకుని ఆ ఇష్టదేవతకి చేస్తారు. కలవు వెంకటనాయక అని ఒక సూత్రం ఉంది. ఈ కలిలో అందరికీ వెంకటేశ్వరుడే దేవుడు అని. ఈ వెంకటేశ్వరుడిని మనం గమనించి చూస్తే ఆయన ఒక్క రూపంలోనే సకల దేవతలు కనిపించేలాగా ఉంటాయి. ఈశ్వరుడు అన్నామా, వెంకట అంటే పాపాలను హరించే ఈశ్వరుడు. వేయం అంటే పాపాలని కట్ చేసేసేటటువంటి, అంటే హరించేటటువంటి ఈశ్వరుడు. శంఖం చక్రం ఉన్నాయి కనుక విష్ణు స్వరూపం. వక్షస్థల లక్ష్మి కూడా ఉన్నది ఆయనకి. కుడివైపున ఇక్కడ లక్ష్మీదేవి ఉన్నది. లక్ష్మీదేవి ఎవరికి ఉంటుంది? విష్ణుమూర్తికే ఉంటుంది. ఇక్కడ లక్ష్మి ఉన్నది కనుక ఆయన విష్ణువు. ఆయన ఆలయం చుట్టూ పైన సింహాలు 4 వైపులా ఉంటాయి. శివునికి నంది ఎలా ఉంటాయో వెంకటేశ్వర తిరుమల ఆలయానికి 4 వైపులా 4 సింహాలు ఉంటాయి. గోపురం పక్కన ప్రాంగణం ఉంటుంది కదా, మెయిన్ గర్భగుడి మీద
సింహం ఉందంటే శక్తి, సింహవాహిని కదా ఆవిడ, అవును. అమ్మవారు ఉమ్. శక్తి స్వరూపిణి. ఇక్కడ పావులు ఉంటాయి, నాగాభరణాలు ఉంటాయి 2 చేతులకి. ఓ. నాగాభరణాలు ఉన్నది ఎవరికి? శంకరుడికి. అవును. ఆ పక్కన ఒక పుష్కరిణి ఉంటుంది. ఉమ్. స్వామి పుష్కరిణి తటే అని మనకి సుప్రభాతంలో శ్లోకాలు కూడా వినిపిస్తాయి. స్వామి అనేది ఎవరిని? కుమారస్వామిని. ఓ. అంటే స్కాందుడు కూడా ఈయన. ఉమ్. అన్ని రకాల దేవతలు ఉన్నటువంటి ఒక మూర్తి భవించిన మూర్తి. మామూలుగా ఏ ఆలయంలో అయినా మీరు వెళితే పక్కన వేరే అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. అవును. ఇక్కడ ఈయనొక్కడే ఉంటాడు. ఎందుకంటే లక్ష్మి ఆయన యొక్క వక్షస్థలం మీదే ఉంది. వ్యూహలక్ష్మి అంటారు ఆవిడ్ని. ఉమ్. ఈ లక్ష్మీదేవి కనుక ఇన్ని రకాలుగా ఒకే మూర్తిలో అన్ని మూర్తులు కలిసి ఉన్నాయి కనుక ఉమ్. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే స్కందుడు, ఆయనే శక్తి. ఇన్ని రూపాలు ఒక్క చోట వెలిసినటువంటి దేవుడు కనుక ఈ దేవుడిని పూజించుకుంటే మనకి ఎవరేం తెలిసినా తెలియకపోయిన వాళ్ళు ఉంటారు కదా. ఉమ్. ఆయన ఈ కలికాలంలో అందరికీ దేవుడు. ఓ. కులదేవత, ఇష్టదేవత. కులదేవత తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకుని వారి సంగతి మా ఇంటి దేవుడు అని చెప్పేవాళ్ళు ఉంటారు కదా. సాధారణంగా ఆ వంశం ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ ఊరి నుంచి వచ్చిందో ఆ ఊరిలో దేవత ఎవరో వారే ఈ ఇంటికి కులదేవత సాధారణంగా. ఉమ్. కొంతమంది మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతారుగా, అవును. కనుక వాళ్ళకి తెలియకపోవచ్చు. ఉమ్. అందుకని ఈ సాధారణంగా అనే పదం వాడుతున్నాను నేను. పెద్దవాళ్ళు చెప్తే తెలుసుకోండి, చెయ్యండి. తెలియకపోతే వెంకటేశ్వర స్వామి ఉన్నాడుగా. అవును. అలాంటి దేవుడు బ్రహ్మాండే నాస్తికించిన ఈ బ్రహ్మాండంలోనే ఇంకెక్కడా లేడని చెప్పుకున్నాం కదా. ఉమ్. కనుక ఆ దేవుడిని శరణు వేడండి. తెలియనప్ప ఇప్పుడు తెలిస్తే మీ దేవుడే దేవుడు. ఉమ్. ఎప్పుడూ కూడా మన దేవుణ్ణి పూజించాలి, ఉమ్. ఇతర దేవుళ్ళని ఆరాధించాలి. అంటే ఆదరించాలి. ఆదరించటం. అవును. మన దేవుడిని మనకు ఆరాధన, ఉమ్. ఇతర దేవుళ్ళని కూడా ఆదరణ. ఉమ్. అంతేగాని వాళ్ళని నిరాదరణ చేయకూడదు. ఉమ్. ఒక చిన్న సామెత ఉంది, ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటారు. ఏ దేవతకి ఏ శక్తి ఉందో అనవసరంగా మనమెవరో ఇంత పోయి వాళ్ళని అనవసరంగా మాట అనేసి ఈ దేవుళ్ళు పనికిరారు, వాళ్ళు వచ్చి మా కాళ్ళు కడిగారు, వీళ్ళు వచ్చి మా చేయి పట్టుకున్నారు అని అనే మాటలు అందరూ చాలామంది ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నాకు నచ్చదు అలాంటివి. కారణం ఏంటి? మన మీ ఇష్టం, ఎవరైతే వాళ్ళు పూజించుకోమన్నారుగా, ఎవరు వద్దన్నారు? ఉమ్. మీ ఇష్టదేవుణ్ణే పూజించుకోండి, మీ కులదేవుణ్ణే పూజించుకోండి, మీ మతం ఏది చెప్తే అదే పూజించుకోండి, తప్పేం లేదు. ఇతర దేవతలను కూడా ఆదరించండి, వాళ్ళని నిరాదరణ చేయకండి, అగౌరవం చేయకండి, అంతే. ఓకే. అంతకంటే కులదేవత, ఇష్టదేవత మరొకరు లేరు ప్రపంచంలో. ఓకే అమ్మా.